వారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వాడారని ల్యాబ్ పరీక్షలో తేలడం విచారకరమని బీజేపీ భీమడోలు మండల అధ్యక్షులు ప్రవీణ్ పటేల్, జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు మత్తి శ్రీనివాస శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం భీమడోలు బీజేపీ కార్యాలయంలో తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ నాయకులు మాట్లాడారు. ప్రపంచంలోనే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో అపచారం జరిగిందనే వార్తలు బాధిస్తున్నాయని, దీనికి కారకులైన వారిని తక్షణం శిక్షించాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సత్య సుశీలారాణి, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి కక్కుర్తికి లోనయ్యి ఎవరైతే కమిషన్లు ఎక్కువ ఇస్తారో తక్కువ ధరకు కొంటారో వాళ్ళకి ఈ దేవాలయంలో ఉన్నటువంటి సిబ్బంది కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరూ మూకమ్మడిగా దేవుని యొక్క ప్రసాదంలో వినియోగించేటటువంటి పదార్థాలని అనర్హులకి అలాగే నాణ్యత లేని వ్యక్తులకు అప్పచెప్పటం అదొక వంత అయితే, నేరుగా జంతువుల యొక్క ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో యానిమల్ ఫ్యాట్స్ని ఇందులో కలపడం ఏమిటి మీ ఉద్దేశం? హిందూ సమాజంని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే హిందూ సమాజంలో హిందూ భక్తులు ఏం పెట్టినా వింటారు, ఏం చేసినా వెళ్తారులే, మన కూడా మనకిందనుకుంటున్నారా మీరు? తస్మత్ జాగ్రత్త. ఎవరైతే ఈ అపచారానికి ఒడిగట్టారో వాళ్ళందరినీ కూడా బేషరతుగా భగవంతుడు క్షమాపణ చెప్పి ప్రభుత్వం ముందు లొంగిపోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ఎవరైతే ఈ ఇందులో ఉన్నారో చిన్న స్థాయి అధికారం నుంచి ఆనాళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులతో సహా అందరినీ కూడా ఎటువంటి ఎంక్వైరీ లేకుండా వారిని ఇమ్మీడియట్గా శిక్షించాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ వేరే కనుక వచ్చే 15 రోజుల్లో వారిని తీసుకోకపోతే, వారి మీద చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నాం. అంతేకాదు మా పార్టీ తరపు నుంచి ఈ భీమడోలు గ్రామం తరపు నుంచి కూడా వీరి మీద చర్యలు తీసుకోవాలని పైకి సిఫారసు చేయటం మేము దేవాదాయ శాఖ వరకే కానీ అలాగే సెంట్రల్ స్థాయికి కూడా మేము లెటర్ రాసి తీసుకోవాలని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పంపిస్తున్నామని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. అదే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సుప్రసిద్ధ వరల్డ్ వైడ్ నంబర్ 1 వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఆ తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు ఎంత ఫేమస్, ఇండియా కాదు ఫారెన్ కంట్రీలో కూడా వెళ్తే ప్రసాదం ఎక్కడ నుంచి. అసలు ఒక వ్యవస్థ పెట్టి ఆ నూనె మారుతాం, ఆ నెయ్యి మారుతానేంటి, ఆ నెయ్యి 320 రూపాయలకే కొంటారా, లేకపోతే అది చెత్త ఆయిల్ కొంటారా, పీస్ ఆయిల్ పెడుతున్నారేంటి, అసలు ఆ గడ్డి ఆయిల్ పెడుతున్నారేంటి, అసలు ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది జనాల్లోకి. ఇప్పుడు బయటపడిన దాని మీద వాళ్ళ మీద శిక్ష చేసుకొని కంపల్సరీ, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కంపల్సరీ వాళ్ళ మీద కఠిన శిక్ష కట్టాలని మేము కోరుకుంటున్నాం బీజేపీ తరఫు నుంచి. ఎవరెవరైతే బోర్డు మెంబర్ ఉన్నారో, ఎవరెవరైతే అధికారి ఉన్నారో ఆ ప్రభుత్వంలో ఆ టైంలో అందరూ శిక్ష పడాలి. ప్రజలు అందరూ భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ ముందే వాళ్ళకి శిక్ష పడాలని, కఠిన శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం బీజేపీ తరఫు నుంచి.